నిత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నీటి యొక్క ప్రత్యేక దినము అందరూ కూడా టీచర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన సంఘంలో ఎవరైతే యొక్క టీచింగ్ వృత్తిలో ఉన్నారో వారందరూ కూడా దేవుడు దీవించును గాక. వారి యొక్క ప్రభావితమైన జీవితము అనేకమైన విద్యార్థులకు అది ఎంతో మార్గదర్శకం ఉంటుంది. అలాగే నాకు జ్ఞాపకము నా చిన్న ప్రాయం నుంచి అనేక మంది టీచర్లు వారు నడిపించిన విధానం బట్టి ఈరోజు దేవుని కృపలో ఆ చదువులో ముందు రావడానికి దేవుడు కృప చూపినాడు. నేటి యొక్క వాగ్దానము 1వ దశల పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. ప్రియకుమార అక్కమాతే ఈ యొక్క ఉదయకాల సమయంలో నేను దేవుని యొక్క ఆశీర్వాదం కావాలనుకున్నప్పుడు ఈ లోకంలో ఉన్న కొన్ని వాటిని మనము లేదా ఈ జీవన శైలిని జాగ్రత్తగా పరిశోధించి ఎంపిక చేసుకోవాలి. ఎందుకనగా కనబడిన ప్రతిదీ మనకు మేలుగా అనిపించవచ్చు. కొన్నిసార్లు పాపము కూడా మనకు ఆశీర్వాదం అనిపిస్తుంది. కానీ దానంట పరిశీలించాలి, పరిశోధించాలి, మేలైన దాన్నే చేపట్టుడి. లేకపోతే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనము కోల్పోతాం. పాపం అంతా చాలా సులువుగా మనలను లాగడానికి ప్రయత్నం చేస్తుంటుంది. నేటి యొక్క దినాల్లో చూస్తున్నప్పుడు క్రైస్తవులోనే తప్పుడు బోధలు ప్రారంభమయ్యి దేవునికి వ్యతిరేకమైన మార్గాలు నడిపించేవారు అనేక మంది ఉన్నారు. కావున మనము ఏది మేలుకరమైనదో దాన్ని పరిశోధించాలి. అంటే ఏ మార్గము దేవునికి ఇష్టమైనది, ఏ యొక్క విధానంలో దేవునికి అనుకూలంగా ఉంటే ఆయన దీవిస్తాడో మనం ఎరగాలి. అలా ఎవరైతే ఉంటారో దేవుడు వారిని ఆస్వాదించును. ఉదయకాల సమయంలో ఉపవాసమును మొరపెడుతున్నావేమో నీ కాలం కొరకు. అయితే ఒక్కసారి మన జీవితం పరిశీలన చేసుకుందాం. మేలైనది దేవునికి అనుకూలమైనది మన దగ్గర ఉన్నదా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ఘనమైన దేవా నీ కొందాలు. నీ బిడ్డలైన వారు మీ జ్ఞాపకం చేసుకొని నీ దీవెనాన్ని ఆశీర్వదింపండి. ఇదిగో వారుకున్న ప్రతి ఒక్క వేదన బాధ తొలగించండి. ఇదిగో ప్రభా నిజమే మా ఆత్మీయ జీవితంలో ఏది మేలుకరమైనదో, ఏది శ్రేష్టకరమైనదో ఎరుగుటకు మాకు సహాయం దయచేసి ఆయన నీలో మంచిగా జీవించకు సహాయం చేయమని యేసునామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఉదయకాల సమయంలో యేసును స్వస్థపరచు ప్రత్యేక కార్యక్రమం ఉంది. ప్రతి వారు సకాలంలో వచ్చి ప్రభుని ఆరాధించవలసిన కోరుచున్నాం. వాహనం కావాల్సిన 10:30కు పాత చర్చి దగ్గర వ్యాన్ బయలుదేరుతుంది. రవాణా సౌకర్యాన్ని వినియోగించాల్సిందిగా కోరుకున్నాను. దేవుడు దీవించును గాక. ఆమేన్.